శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండలంలోని నరసాపురం గ్రామంలో సేవాలాల్ మహారాజ్ ఆలయంలో భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలవతు రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి కోసం ఎంతో కృషి చేసి బంజారా జాతి గొప్పదనాన్ని ప్రజలకు వివరించారని అన్నారు। తెలంగాణ రాష్ట్రంలో బంజారా సాధువులకు ధూపదీపం నైవేద్యం కింద గౌరవ వేతనం మంజూరు కృషి చేస్తారని పేర్కొన్నారు। కావాలని అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ మనకు రావాలని దాంట్లో భాగాలని అందించిన వ్యవస్థ ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పక తప్పదు। ఎందుకంటే కులంలో పుట్టినాం కాబట్టి ఆ తల్లి పెట్టిన రిజర్వేషన్ల వల్లే మనం వచ్చినాం కాబట్టి సేవాలాల్ మహారాజ్ పండుగ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ మరి కార్యక్రమం ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమం ఇదంతా ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల అధికార యంత్రాంగం అందరు రాలేకపోవటం వాళ్ళంతా పాపం టెంట్ లో కూర్చున్నారు। మరి కార్యక్రమానికి సహకరించిన జూలూరుపాడు మండల నాయకత్వానికి మరి వెంకరెడ్డి గారి నాయకత్వం పక్కన వారికి ఇటు పక్కన మహిళలు కష్టపడ్డాడు పిల్లగాడు గోపాల్ రెడ్డి సతీష్ వీళ్ళంతా కూడా మహిళా సంఘం వాళ్ళందరూ కూడా నరసింహరావు వీళ్ళందరూ పనిచేసారు। వివిధ మండలాల నుంచి ప్రత్యేకంగా శ్రద్ధగా మా సాధు మహారాజులు వచ్చారు। వారికి ప్రత్యేకమైన ఈ జాతి తరఫున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా రావాల్సిన మీకు ఏమైనా ఉంటే కూడా నా పక్షాన ఈ ప్రభుత్వం పక్షాన తప్పకుండా మీకు చేస్తా అని చెప్పి మనవి చేస్తూ ప్రధానంగా ప్రభుత్వ పరంగా అమ్మవారి ఆలయాలు కట్టడంలో ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు కట్టాలో అవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందాం। నేను అన్నపరేడు పెళ్లి పోయించిన మొన్న 3 రోజుల క్రితం అవన్నీ చిన్న చిన్న గుళ్ళు ముద్దుకుంటాయి మంచిగా ఇట్లుంటాయి వాటన్నిటి కూడా ఈ వారంలో ఏ ఊళ్ళో అమ్మవారి గుళ్ళు ముద్దలమ్మ గుళ్ళు కానీ జగదాంబ గుళ్ళు కానీ అవన్నీ ఎక్కడెక్కడ మీరు కట్టాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా రోజు మీరందరూ కూడా సరి రాసిస్తే వాటన్ని కూడా ప్రభుత్వ పరంగా తెచ్చే ప్రయత్నం చేస్తూ వాటికి ధూప నైవేద్యం వస్తే మీ కుటుంబం బతుకుతుంది ఆ దేవుడు త్యాగం చేసుకుంటారు మీకు అంతే తప్ప మీకు అంతకంటే మాటలు చెప్పి పోవటంలో ఉపయోగం లేదు। మీరు కూడా ఎమ్మటుండి పని చేసుకోవాలని చెప్పి సాధు మహారాజ్ ఈరోజు ఇదే విధంగా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మనవి చెప్తూ మధ్యాహ్నం పూట కార్యక్రమం కాబట్టి కొద్దిగా జనం రావాల్సి ఉండే అభివృద్ధి కార్యక్రమం